హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే ఆలూ బఠానీ కర్రీ. ఈ రెసిపీ మనం ఇంట్లోనే హోటల్ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీ, పుల్కా, పూరి, రైస్, పరోటా దేనికైనా సరే మంచి కాంబినేషన్ అండి. పదండి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇక్కడ నేను చపాతీలోకి ఈ కాంబినేషన్ కర్రీని తయారు చేసుకున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, దేనిలోకని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దానిలో కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకున్నాను. అలాగే ఒక 20 జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ కింద చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. దానిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని సరిపడా యాడ్ చేసుకోవాలని, ఎందుకంటే మసాలా గ్రేవీ కర్రీ కదా, ఆయిల్ కొంచెం సరిపడా పడుతుంది, చూసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదండి, ఎందుకంటే ముందు యాడ్ చేసిన దాని తర్వాత యాడ్ చేసిన దానికి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, కర్రీ అనేది కూడా బాగుంటుంది స్పైసీగా. ఇప్పుడు ఇది కొంచెంసేపు వేగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఉల్లిపాయని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా అండ్ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే గ్రేవీ అనేది మాడిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యిందండి. మనం ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. చూసారు కదా, మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ అనేది తయారైపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీ అలాగే ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. నేను ఆలు బఠానీని ముందే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, నేను బంగాళదుంపని బాగా స్మాష్ చేయలేదు, కొంచెం ముక్క కింద ఉంచుకున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దానిలో 1 స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిలో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి.
మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. ఆల్రెడీ బంగాళదుంప అండ్ బఠానీని కూడా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని మనం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం 1 స్పూన్ మేగడ్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, మనకి ఆలు బఠానీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా మీరు ఈ రెసిపీని తయారు చేసి మీరు కామెంట్లో నాకు ఎలా వచ్చిందో చేసి చెప్పండి. Thank you for watching this video.